మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. యోగి వేమన జయంతి గుంతకల్లులో ఘనంగా నిర్వహణ. తెలుగు జాతి వెలుగు, ప్రజల కవి, సమాజ సంస్కర్త, అమరతత్వవేత్త యోగి వేమన జయంతి ఉత్సవాలు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వేమన బోధనలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలని చాటేలా ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. సామాన్యుల తత్వవేత్త వేమన తన పద్యాల ద్వారా సామాన్య ప్రజలకు నీతి, న్యాయం, మానవత్వం బోధించాడు. అంధవిశ్వాసాలపై పోరాటం, కుల, మత, మూఢాచారాలను ఆయన తీవ్రంగా ఖండించాడు. సత్యం నీతికి ప్రతీక, సత్యమే దైవం అన్న భావనను తన పద్యాల్లో స్పష్టంగా వెల్లడించాడు. మానవత్వ భావన, మనుషులందరూ సమానమే అన్న సందేశాన్ని వేమన బలంగా ప్రచారం చేశాడు. సరళ భాష, గంభీర భావం, సాధారణ మాటలతోనే గొప్ప జీవన సత్యాలను చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రెడ్డి సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేమనకు ఘన నివాళులు అర్పించారు. కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన యోగి వేమన విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయహో వేమన, జయహో వేమారెడ్డి అంటూ నినాదాలతో గుంతకల్లు పట్టణం మార్మోగింది. యోగి వేమన విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వేమన బోధనలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వేమన పద్యాలు కాలాతీతమని, సత్యం, నీతి, ధర్మం, మానవత్వం అనే విలువలే సమాజానికి పునాది అని వక్తలు గుర్తు చేశారు. యోగి వేమన ఆలోచనలు నిత్య జీవితంలో ఆచరించి మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు యోగి వేమన జయంతి 374వ జయంతి సందర్భంగా రెడ్డి సోదరుల ఐక్యమత్యతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన రెడ్డి సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో ప్రజాసేవ కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా సంఘం ద్వారా ఏ కష్టం వచ్చినా మా రెడ్డి సోదరులు కానీ ప్రజలు కానీ మా సంఘం ద్వారా సేవా కార్యక్రమాలన్నీ చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నేను రెడ్డి సంక్షేమ సంఘం నందు వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను. ఇప్పుడు సెక్రటరీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 374వ జయంతిని పురస్కరించుకుని ఈనాడు గుంటకల్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వై శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ ర్యాలీని వేమన విగ్రహం నుంచి రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు రెడ్డి సోదరుల యొక్క ఐక్యతా భావాన్ని చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క రెడ్డి సోదరునికి ఈ గుంటకల్ రెడ్డి సంక్షేమ సంఘము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ పుస్తకాల్లో కానీ పండిత దీనిలలో కానీ అంతగా లేని కాలంలో ఈ కవి యొక్క గొప్పతనాన్ని వెలికి తీసి ఆయన పద్య వరుసలన్నింటినీ, పద్య క్రమాలన్నింటినీ ప్రతి రంగంలో ఆయన చేసినటువంటి పద్య రచనల్ని వెలికి తీసిన బ్రౌన్ గారికి కూడా మనం ఈ సందర్భంగా ఏ దేశంలోనో నుంచో వచ్చి ఇక్కడ ఈ ప్రజాకవి వెలుగులను బయటకు తీసినటువంటి ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఎన్నో 374వ జయంతిది. ఈరోజు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ రోజే అంత దూరదృష్టితో ఆలోచించి అంత సునిశ్చిత మేధస్సుతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇంకా పద్యాల లేకపోతే సంస్కృత కావ్యాల అనేటువంటి తరుణంలో జనాలకు రావాల్సినటువంటిది ఇది, జనములకు వైదిష్యం అందాలి, వాళ్ళకి ఇది అందాలి, ఈ విషయాలన్నీ చెందాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపనతో శ్రామికుల కొరకు వర్ణాశ్రమ ధర్మాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదిరించి బయటికి తెచ్చినటువంటి ఘనత వేమనది. ఆయన ప్రజాకవి, విశ్వకవి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా ఆయన పద్యం అనుసరణీయం, ఆచరణీయం. జై జై వేమారెడ్డి అనండి. జై వేమారెడ్డి, జై వేమారెడ్డి.
అందరికీ మరి వీరమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన రెడ్డి సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వీరమారెడ్డి గారు సమాజానికి ఎటువంటి సేవ చేశారు, అది మనం ఏ విధంగా ముందరికి తీసుకొని పోవాలా, ఆయన సమాజంలో ఎటువంటి లేకుండా అందరూ ఒకటే ఉండాలని ఆ కాలంలోనే మరి ఎంతో కృషి చేసినారు. అవన్నీ మనం ఎలా ప్రజల్లోకి తీసుకోవాలా దాని మీద చర్చించండి. ఈ చిన్న చిన్న విషయాలు మరి ఈరోజు ప్రోగ్రామ్ బాగా జరిగింది. నెక్స్ట్ టైం దీనికంటే బెటర్ గా ఎట్లా చేస్తాము. మామూలే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరి కలిసికట్టుగా ఉండండి. ఫస్ట్ టైం కాబట్టి ఇంత గ్రాండ్ గా చేసినారు. నెక్స్ట్ టైం దీనికి బెటర్ గా ఎలా చేయాలో ఆలోచించండి. వీరమారెడ్డి గారి మరి ఆయన గురించి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సమాజంలో చాలా మందికి కూడా మరి ఈ రోజు కూడా ఆయన పద్యాలు చాలా తక్కువ జరుగుతుంది. ఆయన అందరికి అర్థమయ్యే విధంగానే మరి ఆ కాలంలోనే 14వ శతాబ్దంలోనే మరి ఆయన పద్యాల ద్వారా తీసుకొని వచ్చినారు. కానీ ఆయన పద్యాలు మనకి 18వ శతాబ్దంలో తప్ప మన ముందరికి రాలేదు. ఇది ఎక్కడ తప్పు జరిగింది, ఇవన్నీ కూడా సమాజంలో తీసుకొని మన రెడ్లో ఒక గొప్పతనం తీసుకొని అందరికీ చెప్పే విధంగా ఈ పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు ముందు జరగకుండా పిల్లోడైనా కూడా నా మాటలు ఏదైనా తప్పుంటే క్షమించి దీన్ని మరీ నెక్స్ట్ సంవత్సరం ప్రతి సంవత్సరం కొన్ని దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటా నెక్స్ట్ టైం ఈసారి వచ్చినారు 500 మంది వచ్చినారు, నెక్స్ట్ టైం దాన్ని ఒక 1000 మందికి చేసుకుంటా ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోయి అందరూ కలిసికట్టుగా ఒక తాటిపై రావాలా. మన కుటుంబ సభ్యులు మనము 4 ఉంటేనే చిన్న చిన్న ఇవి జరుగుతుంటాయి. ఇంట్లో మరి ఇంత పెద్ద కుటుంబంలో మామూలే తప్పులు జరుగుతుంటాయి. అందరూ పెద్దవాళ్ళు కాబట్టి అందరూ ఏకతాటిపై ఉండి దీన్ని మరింత ప్రోగ్రామ్ ని మరింత సక్సెస్ చేయాలని నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.